హలో యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము సబ్ స్పేస్ గురించి అయితే తెలుసుకున్నాం. ప్రీవియస్ వీడియోలో మనము వెక్టర్ స్పేస్ గురించి అండ్ బేసిక్స్ ఆఫ్ వెక్టర్ స్పేస్, డెఫినేషన్ అండ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెక్టర్ స్పేస్ గురించి అయితే డిజిటల్గా తెలుసుకున్నాం. ఓకే, మీకు సబ్ స్పేస్ అర్థం కావాలంటే మీకు వెక్టర్ స్పేస్ గురించి తెలిసి ఉండాలి. ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సబ్ స్పేస్ అంటే ఏమిటంటే లెట్ వి బి ఏ వెక్టర్ స్పేస్ ఓవర్ ఎఫ్. ఇక్కడ ఎఫ్ అంటే ఫీల్డ్. ఓకే, అండ్ ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ వి బి ఏ నాన్ ఎంటీ సబ్సెట్. ఓకే, ఎస్ అనేది సబ్సెట్ ఆఫ్ వి, ఈ ఎస్ అనేది ఏమి నాన్ ఎంటీ సబ్సెట్. దెన్ ఎస్ ఈజ్ ఎ సబ్ స్పేస్ ఆఫ్ వి. ఓకే, ఎస్ ఈజ్ ఎ సబ్ స్పేస్ ఆఫ్ వి అండ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎస్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ వెక్టర్ స్పేస్ ఓవర్ ది సేమ్ ఫీల్డ్ ఎఫ్. ఎస్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ వెక్టర్ స్పేస్ ఓవర్ ది సేమ్ ఫీల్డ్. ఓవర్ ది సేమ్ ఫీల్డ్, ఇది గుర్తుపెట్టుకోండి, ఓవర్ ది సేమ్ ఫీల్డ్. ఓకే, అండ్ మనకి ఏదన్నా ఇచ్చిన సెట్ అనేది మనకి వెక్టర్ స్పేస్కి సబ్ స్పేస్ కావాలంటే ఈ త్రీ కండిషన్ అనేది సాటిస్ఫై కావాలి. ఇఫ్ అండ్ ఓన్లీ ఫస్ట్ కండిషన్ ఏమి, జీరో వెక్టర్ బిలాంగ్స్ టు దట్ సబ్ స్పేస్. అండ్ ఏదైనా టూ వెక్టర్స్ సబ్ స్పేస్ నుండి తీసుకుంటే దట్ ఇంప్లైస్, దాన్ని యాడ్ చేస్తే క్లోజర్ ప్రాపర్టీ ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు దట్ వెక్టర్ స్పేస్ ఓన్లీ. అండ్ ఒక వెక్టర్ అనేది సబ్ స్పేస్ నుండి అండ్ స్కేలర్స్ అనేది ఫీల్డ్ నుండి తీసుకుంటే దాని రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది అనేది వచ్చే రిజల్ట్ అనేది బిలాంగ్స్ టు అగైన్ దట్ సబ్ స్పేస్లోనే ఉండాలి. ఈ త్రీ కండిషన్స్ మీకు గుర్తుందా? ఓకే, వెక్టర్ స్పేస్కి మనం గివెన్ సెట్ ఈజ్ వెక్టర్ స్పేసా కాదా అని చెక్ చేయడానికి మనం ఈ త్రీ కండిషన్సే యూజ్ చేస్తాం. ఈ త్రీ కండిషన్ చెక్ చేస్తే చాలు, ద గివెన్ సెట్ ఈజ్ వెక్టర్ స్పేసా కాదా అని మనకు తెలిసిపోతుంది. ఓకే, నేను ప్రీవియస్ వీడియోలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇక్కడ కూడా మనం ఎందుకు తీసుకుంటున్నాం ఇదే కండిషన్స్ అంటే ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చూడండి, ఎస్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ వెక్టర్ స్పేస్ అంటున్నాడు. ఓకే, ఎస్ అనేది ఇట్ సెల్ఫ్ ఏ వెక్టర్ స్పేస్ కాబట్టి మనం మళ్ళీ ఇది త్రీ కండిషన్ చెక్ చేసేసాలి, ద గివెన్ ఫంక్షన్ ద గివెన్ సెట్ ఈస్ సబ్ స్పేసా కాదా అని మనకు తెలిసిపోతుంది. ప్రీవియస్ వీడియోస్లో మీకు వెక్టర్ స్పేస్ గురించి తెలిస్తే నేను చెప్పాను కదా, సబ్ స్పేస్ అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇక్కడ ఏం డిఫరెన్స్ ఏమీ లేదు. ఓకే, మీకు ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తే మీకు ఈజీగా ఇంకా అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక టూ సెట్స్ తీసుకున్నాం. ఇది వి అంటే ఏమి సెట్ ఆఫ్ వెక్టర్స్. ఓకే, దాని సబ్సెట్ ఏమి ఎస్ అనేది ఏమి సబ్ స్పేస్, ఇది వెక్టర్ స్పేస్, దీనికి సబ్సెట్ వికి సబ్సెట్ ఎస్. ఓకే, దిస్ వి కాల్డ్ ఎస్ సబ్ స్పేస్ అంటాం. ఓకే, దిస్ ఈస్ ఫీల్డ్ సెట్ ఆఫ్ స్కేలర్స్ నుండి తీసుకోండి. ఫీల్డ్స్ ఏమి ఇక్కడ రేషనల్స్, రియల్స్ ఆర్ కాంప్లెక్స్. ఓకే, ఇదైతే అర్థమైంది కదా మీకు. ఇప్పుడు మీకు ఈ డెఫినేషన్ అయితే అర్థమైంది కదా మీకు. ఓకే, దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ సబ్ స్పేస్. ఓకే, మీరు ఓన్లీ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏమిటంటే ఎస్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ వెక్టర్ స్పేస్. ఎస్ అనేది ఇట్ సెల్ఫ్ ఏ వెక్టర్ స్పేస్. ఓకే, వెక్టర్ స్పేస్ అంటే ఏం చేయాలి, మనము ఈ త్రీ కండిషన్స్ సాటిస్ఫై అవుతుందా లేదా అని చెక్ చేసేసాలు, ద గివెన్ సెట్ అనేది సబ్ స్పేసా కాదా అని మనకి తెలిసిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ది సబ్ స్పేస్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీకు ఎగ్జాంపుల్ చేస్తే మీకు ఈజీగా క్లారిటీ వచ్చేస్తుంది. నేనైతే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అయితే సాల్వ్ చేస్తున్నాను. ఓకే, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా అండ్ మీ డిగ్రీ ఎగ్జామ్ పరంగా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ యొక్క ఎగ్జాంపుల్స్ అనేది. అండ్ నేను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ టైప్ ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు కొన్ని ట్రిక్స్ కూడాను, సబ్ స్పేస్ అనేది ఈ ఒక్క కండిషన్ చెక్ చేయకుండానే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ట్రిక్స్ అయితే ఇస్తాను. ఓకే, మీరు విత్ ఇన్ సెకండ్స్లో మీరు దట్ గివెన్ సెట్ ఈజ్ వెక్టర్స్ సబ్ స్పేసా కాదా అని మీరు చెప్పేయగలరు. అలా మీకు ట్రిక్స్ కూడా నేను ఇస్తాను. ఓకే, వీడియోస్ అయితే చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి క్యూ ఓవర్ క్యూ అండ్ R over Q and R over R and C over R and C over
C over Q and C over C. ఓకే, దీస్ ఆల్ ఆర్ ఫార్మ్స్ ఏ వెక్టర్ స్పేస్. దీని గురించి అయితే తెలిసింది మీకు. దీస్ ఆల్ ఆర్ ఫార్మ్స్ ఏ వెక్టర్ స్పేస్ అని. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ ఫీల్డ్ అనేది సేమ్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ ఫీల్డ్ అనేది సేమ్ ఉంది కాబట్టి Q over Q ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ R over Q. ఓకే, ఎప్పుడు మనము దీని గురించి అయితే మనం వెక్టర్ స్పేస్లో తెలుసుకుందాం. ఇది ఎట్లా వెక్టర్ స్పేస్ ఫామ్ అవుతుందని నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే వీడియోస్ చూడలేదో చూడండి ప్లీజ్. ఓకే, మీకు అర్థమవుతుంది వెక్టర్ స్పేస్ అనేది. ఓకే, దీస్ ఆల్ ఆర్ వెక్టర్ స్పేస్ అని మనం ప్రూవ్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ చూడండి, సేమ్ ఫీల్డ్ అనేది సేమ్ ఉంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫీల్డ్ సేమ్ ఉంది, ఇక్కడ ఫీల్డ్ సేమ్ ఉంది కాబట్టి Q over Q ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ R over Q. ఓకే, మనకు తెలుసు కదా, Q ఈజ్ సబ్సెట్ ఆఫ్ R ఈజ్ సబ్సెట్ ఆఫ్ కాంప్లెక్స్ అని. బట్ ఇక్కడ మనకి ఫీల్డ్ అనేది ఏమైనా సేమ్ ఉంటే Q ఈజ్ సబ్సెట్ ఆఫ్ R. ఓకే, బట్ మనకి ఫీల్డ్ అనేది సేమ్ ఉంటే దట్ ఈస్ సబ్ స్పేస్ ఆఫ్ దిస్. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ R over Q ఈజ్ నాట్ ఏ subspace of R over R, because ఎందుకు R ఓకే, బట్ ఇక్కడ ఫీల్డ్ అనేది సేమ్ లేదు అంటే దిస్ ఈజ్ నాట్ ఏ సబ్ స్పేస్. ఓకే, అండ్ దీస్ చూడండి, ఇది R over R ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ C over R. ఓకే, R అనేది C కి సబ్సెట్ అండ్ R సేమ్ ఉంది, ఫీల్డ్ అనేది సేమ్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఏ సబ్ స్పేస్. Okay, and R over Q is subspace of Q over R. R over Q is subspace of Q over C over Q. Okay, R is subset of C and Q field and same ఉంది కాబట్టి this is a subspace. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదైతే అర్థమైంది. ఇప్పుడు మనము ఇంపార్టెంట్ రిజల్ట్స్లో అగైన్ సమ్ అదర్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అండ్ ఇంపార్టెంట్ రిజల్ట్స్ గురించి అయితే తెలుసుకుందాం. థర్డ్ రిజల్ట్ ఏమిటంటే, ఏ నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఫర్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ W ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్ V టు బి ఏ సబ్ స్పేస్ ఆఫ్ V. ఇక్కడ నేను డెఫినేషన్లో S అని తీసుకున్నా, ఇక్కడ రిజల్ట్లో W అని తీసుకుంటున్నా. ఓకే, నోటేషన్ అనేది డిఫరెంట్గా ఇస్తూ ఉంటారు. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, అక్కడ మీకు సబ్ స్పేస్ ఏ నోటేషన్ ఇచ్చింటే దట్ ఈజ్ సబ్ స్పేస్. ఓకే, ఇక్కడ W అనేది ఇక్కడ సబ్ స్పేస్ ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, W ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్ V టు బి ఏ సబ్ స్పేస్ ఆఫ్ V. ఓకే, క్వశ్చన్లో ఇస్తాడు ఆ W అనేది ఏమిటనేది మీకు క్వశ్చన్లో ఉంటుంది. ఓకే, ఈజ్ దట్ W is closed under addition and scalar multiplication, that is x plus y belongs to W for all x comma y belongs to W, and second one alpha x belongs to W and for all alpha belongs to F and x belongs to W. Okay, this is the same definition. మనము డెఫినేషన్ సబ్ స్పేస్ డెఫినేషన్ ఏం చూసాము, సేమ్. ఓకే, దీస్ ఆల్ ఆర్ సేమ్ డెఫినేషన్స్. ఓకే, మనం ఈ రెండు చెక్ చేస్తే చాలు. ఓకే, దట్ ఈస్ సబ్ స్పేసా కాదా అని మనకు తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, fourth one, the necessary and sufficient condition for a non-empty subset W of a vector space V of F to be a subspace of V is that alpha x plus y belongs to W such that for all x comma y belongs to W, alpha belongs to F. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం టూ కండిషన్స్ రాసుకున్నాం, ఇక్కడ టూ ఈక్వేషన్స్లో రాసుకున్నాం. టూ కండిషన్స్ మనం చెక్ చేయాల్సి ఉండే, బట్ ఇక్కడ ఒక కండిషన్ చెక్ చేస్తే చాలు. ఓకే, సింప్లిఫై చేస్తుండేది మనం డెఫినేషన్ని, ఇంకా మనకి ఈజీగా సింప్లిఫై చేసుకోండేది ఇది. ఓకే, ఇదంతా ఎందుకు స్టేట్మెంట్ రాపిస్తున్నాను, ఇదంతా ఎందుకు అంటే మళ్ళీ మనకు ఒకే డెఫినేషన్ చాలు కదా సబ్ స్పేస్, మళ్ళీ ఇవంతా ఎందుకు అంటే మనకి లైక్ MCQస్లో మనకి యూజ్ అవుతుంది. ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అన్నాడు అనుకోండి. ఓకే, మనకు అప్పుడు మనము ఈ యొక్క రిజల్ట్స్ అనేది మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సింపుల్గా ఈ రెండు దాంట్లని రాసే బదులు ఒక ఈక్వేషన్లో రాస్తాం అంతే. ఓకే, ఆల్ఫా ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు W. ఓకే, ఫర్ ఆల్ x, y belongs to W, alpha belongs to F.
ఫిఫ్త్ వన్ ఏమిటంటే ద నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఫర్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ టు బి ఏ సబ్ స్పేస్ ఆర్. ఓకే, అక్కడ మనం అడిషన్ తీసుకుని సబ్స్ట్రాక్షన్స్ కూడాను మనం తీసుకొని చేయొచ్చు. ఎక్స్ మైనస్ వై బిలాంగ్స్ టు డబ్ల్యూ ఫర్ ఆల్ ఎక్స్ కమా వై బిలాంగ్స్ టు డబ్ల్యూ, ఆల్ఫా ఎక్స్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అండ్ ఫర్ ఆల్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఓకే, దీన్ని ఎలా రాస్తామంటే ఎక్స్ ప్లస్ మైనస్ వై బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఓకే, ఇలా రాసుకుంటాం. ఓకే, ఇలా కూడాను రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది ద నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఫర్ ఏ నాన్ ఎంప్టీ subset W of a vector space V of F be a subspace of V is that alpha x plus beta y belongs to W for all alpha comma beta belongs to F and x comma y belongs to W. Okay, these all are some modification. ఏదైతే ఇప్పుడు రెండు కండిషన్ ఉండేదాన్ని మనం ఓన్లీ జస్ట్ వన్ కండిషన్లో చూపిస్తే చాలు. ఈ ఒక్క కండిషన్ మనం ప్రూవ్ చేస్తే చాలు ద గివెన్ సెట్ ఈస్ సబ్ స్పేస్ ఆర్ నాట్ అని మనకి తెలిసిపోతుంది. ఓకే, ఈ స్టేట్మెంట్స్ అయితే మీకు గుర్తుపెట్టుకోండి. ఇదేమంత డిఫికల్టీ అయిన విషయం ఏం కాదు ఇది గుర్తుపెట్టుకోవడం. ఓకే, ఇక్కడ మనం ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు డబ్ల్యూ అండ్ ఆల్ఫా ఎక్స్ బిలాంగ్స్ టు డబ్ల్యూ ఈ రెండింటిని కమాండ్ చేసి దీనిని రాశారు అంతే. ఓకే, ఇక్కడ బీటా అనేది ఎక్స్ట్రా తీసుకున్నారు. ఒక ఈక్వేషన్లో ఆల్ఫా ఎక్స్ ప్లస్ వై బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఓకే, ఇలా సింపుల్గా మనం ఒక ఈక్వేషన్లో చెక్ చేస్తే చాలు. ఓకే, రెండు ఈక్వేషన్ని మనం చెక్ చేసే నెసెసరీ లేదు. జస్ట్ డైరెక్ట్గా ఒక ఈక్వేషన్లో చెక్ చేస్తే ద గివెన్ సెట్ ఈస్ మనకి సబ్ స్పేస్ కాదా అని మనకి తెలిసిపోతుంది. ఓకే, దీస్ ఆర్ ది సమ్ ఇంపార్టెంట్ రిజల్ట్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఆర్ సబ్ స్పేస్ ఆఫ్ ఆర్ క్యూబ్ ఓవర్ ఆర్ అన్నాడు. ఓకే, ఇక్కడ 4 సెట్స్ ఇచ్చాడు. ఈ 4 సెట్ అనేది మనకి సబ్ స్పేస్ అవుతుందా లేదా అని మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకే క్వశ్చన్లో మనకి 4 క్వశ్చన్స్ ఉన్నట్టు అర్థం. ఓకే, ఇక్కడ నేను ఒకే క్వశ్చన్లో 4 క్వశ్చన్స్ రాసుకున్నా. ఓకే, ఈ 4 సెట్స్కి మనం సబ్ స్పేస్ అవుతుందా లేదని ఒక్కొక్కటిగా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ ఏమిటి, the set x comma y comma z such that x plus y is equal to 0. ఓకే, ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, లెట్ ఏదన్నా లెట్ x comma y comma z and a comma b comma c belongs to W అనుకుంటే దట్ ఈస్ కండిషన్ ఏమి ఇచ్చాడు, x plus y is equal to 0 and a plus b is equal to 0. సమ్ క్వశ్చన్స్లో మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాగూ ఇచ్చింటాడు ఎక్స్ ప్లస్ వైని. ఈ y అనేది ఈ సైడ్ పంపితే x is equal to మైనస్ వై అండ్ x is equal to y. ఓకే, ఇలా మనకి కొన్ని క్వశ్చన్స్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఇలానూ ఇచ్చింటాడు. ఓకే, ఇలా ప్రాపర్గా ఇలా రాసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, రీరైట్ రాసుకోండి మళ్ళీ. ఓకే, రీరైట్ రాసుకుంటే మనకి ఇలా వస్తుంది మళ్ళీ. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి. Therefore x plus y is equal to 0 and a plus b is equal to 0 according to this condition. Okay, x comma y comma z condition ఏమి x plus y is equal to 0 and a comma b comma c కి condition ఏమి a plus b is equal to 0. Okay, ఇక్కడ this is r cube over r. Okay, this is subspace. దీంట్లో రెండు ఎలిమెంట్ తీసుకున్నాం, x comma y comma z and a comma b comma c అనేది. and this is field alpha. ఓకే, రియల్ నెంబర్ ఆర్. ఓకే, ఇప్పుడు మనం సమ్ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. ఆల్సో ఇప్పుడు నౌ వీ హ్యావ్ టు చెక్ సమ్ అనేది ఫస్ట్ కండిషన్ సమ్ కండిషన్ కాబట్టి అది చెక్ చేయాలి. ఇక ఈ రెండింటిని యాడ్ చేయండి, ఎక్స్ కామా వై కామా జెడ్ ప్లస్ ఏ కామా బి కామా సి. ఓకే, యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ ఏ వై ప్లస్ బి అండ్ జెడ్ ప్లస్ సి ఇలా వస్తుంది. ఓకే, దిస్ అగైన్ బిలాంగ్స్ టు దట్ డబ్ల్యూ. దీని డబ్ల్యూ అనుకుంటున్నా, ఈ సెట్ని డబ్ల్యూ అనుకుంటే మనకి దట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఓకే, ఇప్పుడు మనకి కండిషన్ ఏం, మనకి ఎక్స్ ఫ్రమ్ గివన్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఫ్రమ్ గివన్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఈ రెండింటిని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ వై ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0.
ఈ రెండింటిని రీరైట్ రాసుకోండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దిస్ కండిషన్ ఈజ్ సాటిస్ఫై. ఎందుకు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే 0 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి కండిషన్ సాటిస్ఫైడ్. ఇచ్చిన కండిషన్ సాటిస్ఫైడ్ కాబట్టి దిస్ బిలాంగ్స్ టు డబ్ల్యూ కాబట్టి సమ్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ స్కేలర్ మల్టిప్లికేషన్ చెక్ చేయాలి. స్కేలర్ మల్టిప్లికేషన్. ఓకే, లెట్ ఎక్స్ కామా వై కామా జెడ్ బిలాంగ్స్ టు డబ్ల్యూ and alpha belongs to R తీసుకోండి. that is x plus y is equal to 0. okay, that is x plus y is equal to 0 condition. x plus y is equal to 0 that implies alpha అనేది మల్టిప్లై చేసుకోండి. alpha x plus alpha y is equal to 0 that implies alpha x plus alpha y is equal to 0 అంటే దీన్ని మనం ఆల్ఫా బయటకు తీసుకుంటే x plus y is equal to 0 that implies దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఆల్ఫా ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఎక్స్ ప్లస్ వై అంటే ఏమి కండిషన్ ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు 0 అకార్డింగ్ టు దిస్ కండిషన్ అంటే ఏమి ఎక్స్ కామా వై కామా జెడ్ అనే కదా దిస్ మీనింగ్. ఆల్ఫా ఆఫ్ ఇక్కడ ఎక్స్ ప్లస్ వై దగ్గర మనం ఎక్స్ కామా వై కామా జెడ్ అని తీసుకున్నాం. ఓకే, లేకుంటే మీరు దీన్ని తీసుకొని మీరు ఇలా అన్న రాయొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇలా రివర్స్గా ఇక్కడ ఎలా ప్రూవ్ చేశానో మీరు ఇక్కడ కూడా అలానే చేయొచ్చు, ప్రాబ్లం అనేది ఏమీ లేదు. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. దిస్ ఈజ్ ఎ సబ్ స్పేస్. దిస్ ఈజ్ ఎ సబ్ స్పేస్. ఓకే, దిస్ సెకండ్ వన్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ 0 ఇది సబ్ స్పేసా కాదా అని చెక్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ కామా వై కామా జెడ్ సచ్ దట్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఇది సబ్ స్పేసా కాదా అని చెక్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను డైరెక్ట్గా రిజల్ట్ని యూజ్ చేస్తున్నా. ఓకే, ఏమిటది రిజల్ట్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ వై దట్ బిలాంగ్స్ టు డబ్ల్యూనా కాదా అని. ఓకే, ఒకేసారి మనం రిజల్ట్ చూసాం కదా డైరెక్ట్గా నేను ఇదే రిజల్ట్ని యూజ్ చేస్తున్నా. ఓకే, డైరెక్ట్గా ఇది ఒకటి చెక్ చేస్తే చాలు. ఒక కండిషన్ మనం 2 కండిషన్లు చెక్ చేసే బదులు ఒక కండిషన్ చెక్ చేస్తే చాలు. ఓకే, ఇక్కడ ఆల్ఫా ఆఫ్ ఇక్కడ ఎక్స్ అండ్ వై రావాలి కాబట్టి ఇక్కడ ఎక్స్ కామా వై కామా జెడ్ బిలాంగ్స్ టు ఇక్కడ ఎస్ అనుకుంటున్నా దీన్ని సెట్ ఎస్ అండ్ కండిషన్ ఏమి దట్ ఈస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ a comma b comma c that belongs to that set S and a minus b is equal to 0 that is okay ఈ condition that is a minus b is equal to 0. okay ఇక్కడ ఆల్ఫా అనేది ఆల్ఫా బిలాంగ్స్ టు రియల్ నెంబర్ ఆర్ ఫీల్డ్ కాబట్టి ఓకే ఇప్పుడు దీనిని సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది ఆల్ఫా ఇంటూ ఎక్స్ కామా వై కామా జెడ్ ఓకే ప్లస్ ఓకే ఇక్కడ కండిషన్ ఇక్కడ ఏ బి అనేది తీసుకోండి. మీకు కన్ఫ్యూజ్ అవుతుందంటే మళ్ళీ ఇక్కడ ఎక్స్వై ఇక్కడ ఎక్స్వై తీసుకున్నా అంటే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఎక్స్వై అనేది ఏమి వెక్టర్స్. ఓకే ఈ వెక్టర్లో ఇది సెట్ దిస్ ఈజ్ వన్ వెక్టర్ అని అర్థం. ఓకే ఇక్కడ దిస్ ఈజ్ ఏ దిస్ ఈజ్ బి. ఓకే కన్ఫ్యూజ్ కాకండి. ఎక్స్ కామా వై కామా జెడ్ అండ్ బి ఏమిటి ఇక్కడ ఏ కామా బి కామా సి. ఓకే ఇది బిలాంగ్స్ టు ఎస్ఆ కాదని చెక్ చేయాలి. ఇక్కడ మనకి ఇక్కడ ఆల్ఫా ఎక్స్ ఆల్ఫా వై ఆల్ఫా జెడ్ ప్లస్ ఏ కామా బి కామా సి దట్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేయండి ఆల్ఫా ఎక్స్ ప్లస్ ఏ అండ్ ఆల్ఫా వై ప్లస్ బి అండ్ ఆల్ఫా జెడ్ ప్లస్ సి దిస్ ఈజ్ ఇలా వచ్చింది మనకి. ఓకే ఇప్పుడు అకార్డింగ్ టు కండిషన్ ఏం మనకి ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 కండిషన్ ఇది. అంటే ఈ రెండిట్లు ఎక్స్ ఇది దీని వై అనుకోండి ఈ రెండిట్లని మైనస్ సబ్స్ట్రాక్ట్ చేయండి. ఆల్ఫా ఎక్స్ ప్లస్ ఏ మైనస్ ఆల్ఫా వై మైనస్ బి. ఓకే సపరేట్గా రాసుకోండి. ఆల్ఫా ఎక్స్ మైనస్ ఆల్ఫా వై అండ్ ప్లస్ ఏ మైనస్ బి. ఓకే ఆల్ఫా కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ వై ప్లస్ ఏ మైనస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు 0 నా. x minus y value 0 a minus b value 0. okay this is belongs to w only. okay దీన్నైతే సైడ్ దట్ ఈజ్ అనేసుకొని సైడ్లో రఫ్ వర్క్ అని దీన్ని చేయాల్సి ఉంటుంది. ఓకే ఇదైతే అర్థమైంది కదా. ఈ కండిషన్ గివెన్ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది కాబట్టి దిస్ బిలాంగ్స్ టు డబ్ల్యూ.
ఓకే, ఇప్పుడు మనం ఒకే దాంట్లో ఒకే ఈక్వేషన్లో స్కేలారు చేసాం, సమ్ము చేసాం. ఓకే, దిస్ ఈజ్ ది సబ్ స్పేస్. ఓకే, అర్థమైంది కదా. దీంట్లో మళ్ళీ జీరో ఎలిమెంట్ ఉందా లేదా అని ఎలా చెక్ చేయాలి. దిస్ ఈజ్ బిలాంగ్స్ టు ఆర్ క్యూబ్ కాబట్టి 0, 0, 0 దిస్ వెక్టర్ ఈస్ బిలాంగ్స్ టు దిస్ ఎస్ ఓన్లీ అండ్ 0 మైనస్ 0 దట్ అగైన్ ఈక్వల్ టు 0 ఓన్లీ. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా మనకి. 0, 0, 0 దిస్ వెక్టర్ ఈస్ బిలాంగ్స్ టు ఎస్ ఓన్లీ అండ్ 0 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఓన్లీ. కండిషన్ సాటిస్ఫై, దట్ ఈస్ 0 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, 0 ఎలిమెంట్ కూడా బిలాంగ్స్ టు దట్ సెట్. ఓకే, 3 కండిషన్స్ సాటిస్ఫై అయింది కదా మీకు. ఓకే, ఈ ప్రాబ్లం అర్థమైంది కదా మీకు. దెన్ దిస్ ఈజ్ ఆల్సో సబ్ స్పేస్. ఓకే, దిస్ ఈజ్ సబ్ స్పేస్ ఆర్ నాట్ అని మనం చెక్ చేయాలి. ఓకే, చెక్ చేద్దాం. ఇక్కడ మనము ఇక్కడ కండిషన్ యూజ్ చేసే నెసెసరీ ఏం లేదు, జస్ట్ ఒక ట్రిక్ అనేది యూజ్ చేస్తే చాలు మీకు సిడి అనేది సబ్ స్పేసా కాదని తెలిసిపోతుంది. ఓకే, ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సికి ఈజ్ ది సబ్ స్పేస్ సెట్, సి అనే సెట్ కదా ఇది, దిస్ సి. ఓకే, సి ఆప్షన్ని నేను సి అని తీసుకుంటున్నా. ఇక్కడ రెండు వెక్టర్లు తీసుకుంటున్నా, 1, 0, 0 అండ్ 0, 1, 0 ఈ రెండు తీసుకున్నా. ఓకే, ఈ రెండు తీసుకున్నా అండ్ ఈ రెండిట్లని యాడ్ చేయండి. ఏమొస్తుంది మనకి. ఈ రెండిట్లని యాడ్ చేస్తే 1 + 0 1, 0 + 1 1, 0. This does not belongs to C. ఎందుకు? బికాస్ ఈ కండిషన్ అనేది మనకు సాటిస్ఫై కాదు. ఇక్కడ చూడండి, ఈ రెండిట్లని యాడ్ చేయండి, 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 1 రావాలి, బట్ 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. ఓకే, ఇదైతే అర్థమైంది కదా మీకు. ఇప్పుడు చూడండి, 1, 0, 0 దిస్ బిలాంగ్స్ టు దిస్ సెట్ ఓన్లీ అండ్ 0, 0, 1, 0 దిస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు దిస్ సెట్. బట్ ఈ రెండిట్లని యాడ్ చేసే సమ్ చేస్తే మనకి 1, 1, 0 వచ్చింది. అండ్ మనకి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై కావాలి. ఇక్కడ ఎక్స్ అనేది ఏమి 1, వై అనేది ఏమి 1. ఇక్కడ చూసుకోండి, XYZ, X + Y, ఇక్కడ XYZ ఈ ఫామ్ లో ఉంది. ఓకే, ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ 1, ఈ రెండింటిని యాడ్ చేసి 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 రావాలి, బట్ 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. దట్స్ వై దిస్ ఈజ్ నాట్ బిలాంగ్ టు సి, దిస్ ఈజ్ నాట్ ఏ సబ్ స్పేస్. ఓకే, సేమ్ ఇక్కడ దీనికి కూడాను ఒక సెట్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 1, 0, 0 తీసుకుంటున్నా అండ్ 2, 1, 0 ఇలా తీసుకున్నా. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 3, 1, 0 వచ్చింది. 3, 1, 0 అండ్ 3 - 1 ఈ కండిషన్. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x, y, z. XY అంటే ఇక్కడ 3, 1, 3 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ సబ్ స్పేస్. ఓకే, మీరు ఆ కండిషన్ని చెక్ చేసే నెసెసరీ లేదు. ఇలా ఏదైనా కౌంటర్ ఎగ్జాంపుల్స్ ఇలా తీసుకొని మీరు డైరెక్ట్గా చేయొచ్చు. ఇవే అని కాదు, మీరు ఏదన్నా ఆర్ క్యూబ్ వెక్టర్ స్పేస్ ఆర్ క్యూబ్ కాబట్టి దిస్ ఈజ్ బిలాంగ్స్ టు ఆర్ క్యూబ్. ఓకే, దిస్ ఈజ్ బిలాంగ్స్ టు ఆర్ క్యూబ్ ఉంటుంది. మీరు ఏదన్నా సెట్స్ తీసుకొని చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఒక ట్రిక్ అనేది ఇస్తాను. ఓకే, ఇలాంటిది ఏదైనా ఒక సెట్ ఇచ్చింటే ఎనీ సెట్ ఇలా x, y, z బిలాంగ్స్ టు ఆర్ క్యూబ్. ఓకే, such that x + y + z ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే ఇక్కడ ABC ఏదైనా తీసుకోండి. ఓకే, కోఎఫిషియంట్స్ ఏమైనా తీసుకోండి, x, y, z కోఎఫిషియంట్ ఏమైనా తీసుకోండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే దిస్ ఈజ్ ద ట్రిక్, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ 0 అంటే దిస్ ఈజ్ ఆల్వేస్ ఏ సబ్ స్పేస్. ఈక్వల్ టు 0 అంటే దిస్ ఆల్వేస్ ఏ సబ్ స్పేస్. అండ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఈక్వల్ టు 1 కానీ 2 కానీ సంథింగ్ ఏదైనా రియల్ నెంబర్ ఉంటే ఏ అని తీసుకోండి. సంథింగ్ ఏ బిలాంగ్స్ టు ఆర్, ఎనీ రియల్ నెంబర్ ఏదైనా ఉంటే దట్ ఈజ్ నాట్ ఏ సబ్ స్పేస్. దిస్ ఈజ్ ద ట్రిక్, వన్ ఆఫ్ ది ట్రిక్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ అయితే అర్థమైంది కదా మీకు. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే